శ్రీ సాయి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల ప్రభంజన తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో గల శ్రీ సాయి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల 2025-26 విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది పాఠశాల ఏకంగా 99% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా మండలంలోని ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ ఘనత సాధించినందుకు పాఠశాల ప్రతినిధి విద్యార్థులను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల అగ్రగామి రోహిత్ నారాయణ 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరచగా, నవ్య ఎం పుట్టై 588, కీర్తన 585 మరియు అర్జున్ రెహాన్ 583 మార్కులతో ముందంజలో నిలిచారు. వీరితో పాటు మానస 558, జోయల్ 556, మహాదేవ్ నాయుడు 556, షేక్ అహ్మద్ రిహాన్ 547, టీకే ధనశ్రీ 543, టి సుశాంత్ 543, బి లాస్య 539, పి భానుప్రకాశ్ 520, ఆర్ఆర్ తరుణ్ బాలాజీ 517, సి ఉమాశ్రీ 508 మరియు జిఎన్ గోపి 508 మార్కులతో ఘన విజయం సాధించారు. మొత్తం 23 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 15 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం పాఠశాల యొక్క నాణ్యమైన విద్యకు నిదర్శనమని ప్రతినిధి పేర్కొన్నారు. ఈ విజయం విద్యార్థులు కఠిన శ్రమ, ఉపాధ్యాయుల అంకిత భావం మరియు తల్లిదండ్రుల సహకారం వల్లే సాధ్యమైందని, తమ పాఠశాలను నమ్మి ఆదరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన వివరించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో ఉన్న మా శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి ఎస్ఎస్సి 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్లో మండల్ ఫస్ట్ ర్యాంక్ రావడం నాకు చాలా గర్వంగా ఉంది. మా టాపర్ అయిన రోహిత్ నారాయణ 600 మార్కులకి 592 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిల్చున్నాడు. అదేవిధంగా నవ్య మానస్ 588 మార్క్స్తో రెండో స్థానంలో, మరియు కీర్తన 585 మార్కులతో మూడో స్థానంలో, అదేవిధంగా అర్జున్ రేహాన్ 583 మార్కులతో నాలుగో స్థానంలో నిలిచి టాపర్స్గా నిలిచారన్నమాట. ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో మొత్తం 23 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. అందులో 15 మందికి పైగా 500 మార్కులు రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం మా ఒక టీచర్స్ యొక్క డెడికేషన్, పేరెంట్స్ యొక్క సపోర్ట్, స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్క్తోనే సాధ్యమైందని నేను చెప్తూ ఉన్నాను. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరంలో మనకి మార్కులు చాలా ఎక్కువగా రావడం జరిగింది. ఎప్పటికప్పుడు మన టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ కొత్త కొత్త స్ట్రాటజీస్తో మనం స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా పిల్లలు మెరుగైన మార్కులు సాధిస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే సంవత్సరాలలో కూడా మనం ఇదే విధంగా కష్టపడుతూ ప్రతి ఒక్క విద్యార్థికి, మన దగ్గర మధ్యతరగతి విద్యార్థులు ఉంటారు, కొద్దిగా ఇంకా బిలో పావర్టీ అయిన వాళ్ళు కూడా ఉంటుంటారు. వాళ్ళకి మనం స్పెషల్గా ఫీజు అనేది కొద్దిగా కన్సెషన్ ఇస్తూ అఫోర్డబుల్ ఫీజు అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. మీరు దాంట్లో మనం పేరెంట్స్కి నేను చాలా గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ప్రతి వాళ్ళు మనకి కోఆపరేట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇదే విధంగా మేము నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో కూడా మా ఒక కష్టాన్ని ఇంకా ఎక్కువగా రెట్టింపు చేసి ఇంకా మంచి మార్కులు సాధిస్తామని నేను ఈ అందరి సభాముఖంలో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ ఈ యొక్క విజయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రత్యేకమైన మళ్ళీ క్లాసెస్ పెడుతూ స్టూడెంట్స్కి ఇంకా మోర్ ఫోకస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టడీ అవర్స్ అనేది మనం ప్రత్యేకంగా మన టీచర్స్ అనేది ఎటువంటి ఫీజ్ కలెక్షన్ లేకుండా, ఎటువంటి ఫీజ్ ఎక్స్ట్రా ఛార్జెస్ చేయకుండా వాళ్ళకి ఓన్ ఎఫర్ట్ పెడుతూ పిల్లల్లోంచి మంచి మెరుగైన ప్రతిభని తీసుకురావడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇది మన స్కూల్లో ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక మెయిన్ స్ట్రాటజీ లాగా ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. స్టడీ అవర్స్ అనేది పెట్టడం వల్ల ప్రతి విద్యార్థి కూడా ఎవరైతే స్లోగా ఉన్నారో వాళ్ళకి పర్సనల్ కేర్ తీసుకుంటూ వాళ్ళని కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి మన టీచర్స్ అనేవి వాళ్ళకి తగ్గట్టుగా ప్లాన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.